హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి? చిన్న వర్క్ ఉంటే తెనాలి అయితే వెళ్తున్నానండి. తెనాలి వెళ్తూ వెళ్తూ దారిలో అన్నీ ఏమేమి ఉంటాయో మీకు వీడియో తీసి చూపిద్దాం అయితే అనుకుంటున్నాను. కనపడే బిల్డింగ్ వచ్చేసి పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ గుంటూరు హెడ్ క్వార్టర్స్ అండి. ఇందులో స్కూల్ కూడా ఉంది. ఇవి ఇలాగే బైపాస్ మీద కొంచెం ముందుకెళ్తే బోర్డ్స్ ఉంటాయి గుంటూరు తెనాలి అని. ఇటు నుంచి గుంటూరులో సిటీలోకి వెళ్ళొచ్చు, తెనాలి వెళ్ళొచ్చు. బాపట్ల వెళ్ళాలన్నా కూడా ఇటేనండి. నేను బాపట్ల వెళ్ళాలన్నా తెనాలన్నా చేబ్రోలు బ్రహ్మదేవుడి గుడికన్నా నిజాంపట్నం సూర్యలంక బీచ్ మొత్తం ఇటేనండి. ఇటే దిగాలి ఈ బోర్డు చూసుకొని. ఇది మిస్ అయితే ఇంకెళ్ళిపోయినట్టు, చాలా దూరం వెళ్ళిపోతాం. కొద్దిగా ముందుకు వచ్చేసి అయితే లెఫ్ట్ దిగాలి. ఇదిగోండి మళ్ళీ బోర్డ్స్ అయితే మనకి చాలా బాగా పెట్టారు హైవే వాళ్ళు. ఇదిగోండి బాపట్ల సైడ్ అనమాట. బాపట్ల వెళ్ళాలన్నా ఇటే దిగాలి. ఈ బ్రిడ్జ్ దగ్గర రైట్కి తీసుకుంటే తెనాలి వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం. తెనాలి, బాపట్ల, తీరాల, రేపల్ల ఇటు వెళ్ళాలన్నా ఇటు నుంచి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి దాటంగానే బుడంపాడు వెళ్ళే రూట్లో ఈ పళ్ళ వ్యాపారస్తులు అయితే బళ్ళు బాగా పెట్టేస్తారండి. రోడ్డు మీద వరకు పెట్టేస్తారు. వీళ్ళ వల్ల చాలా యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. చూడండి ఎంత ముందు వరకు పెట్టేస్తారు. మీరైతే ఇలా హైవేల పక్కన ఆగి పళ్ళు కొనే ప్రయత్నం అయితే చేయమాకండి, ఎందుకంటే ట్రాఫిక్కి చాలా అంతరాయం అనమాట. ఇక బుడంపాడు ఎంట్రన్స్లో ఇలా నర్సరీ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బుడంపాడు కాలువ, ఈరోజు చాలామంది ఈత కొడుతూ ఉంటారు. ఇక్కడ మత మార్పిళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ కాలం దగ్గర, మామూలుగా కాదనమాట. అది కూడా ఒకసారి తీద్దాం. ఇక్కడ నర్సరీ పెట్టారు మళ్ళీ, నర్సరీ పూలకొండ. ఇది వచ్చేసేమో ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ వాళ్ళది అనమాట, బట్టలు తయారు చేస్తారు ఇక్కడ. ఈ ఊరి పేరు బుడంపాడు. బుడంపాడు సెంటర్లో అయితే ఇలా 2 గుళ్ళు ఉంటాయండి, పెద్ద పెద్ద గుళ్ళు, చాలా ఫేమస్ గుళ్ళు అనమాట. ఇందులో ఒకటి వచ్చేసి వినాయకుడి గుడి. ఇది వరసిద్ధి వినాయకుడి గుడి. వినాయకుడి గుడి చాలా ఫేమస్. ఈ వినాయకుడి గుడి దాటగానే కొంచెం ముందుకెళ్తే ఇంకా అంతా తెనాలి రోడ్డేనండి. ఇలా కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్ అయితే ఉంటుందండి. ఇదిగోండి చూడండి. ఈ సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్ దాటగానే 2 స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. దాని పక్కనే మళ్ళీ ప్రొడిజీ విద్యాలయ అనే స్కూల్ ఉందండి. ఇక్కడ కూడా చూడండి ఎలా పెట్టేశారు పళ్ళబళ్ళు. వీళ్ళ కోసం ఆగటం, యాక్సిడెంట్లు చేసుకోవడం, ట్రాఫిక్ జామ్లు అవ్వటం, ఇదే పని అనమాట. ఈ ప్రొద్దుజీ స్కూల్ దాటగానే కుమార్ మోటార్స్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. కొత్తగా ఫ్యాన్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళ యూనిట్ పెట్టారు కొత్తగా రైట్ సైడ్. ఇదిగోండి చూడండి, బాగుంటుంది, కొత్తగా పెట్టారు. అలా కొంచెం ముందుకెళ్ళగానే పెద్ద ఎలక్ట్రికల్ షాప్ అయితే పెట్టారండి, హోల్సేల్ ఎలక్ట్రికల్ షాప్ అనమాట. ఇదిగోండి చూడండి, ఓం సాయి ఎలక్ట్రికల్స్ అని పెట్టారు. దాని పక్కనే అమృత ఫ్యామిలీ డాబా అని పెట్టారండి. ఈ మధ్య పెట్టారు డాబా కూడా, ఇది ఇంకోటి పక్కన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే నయారా పెట్రోల్ బంక్ అండి. ఈ పెట్రోల్ బంక్లో అయితే మామూలుడు కాదు ఓనరు. ఒకరోజు నా బండిలో పెట్రోల్ అయిపోతే బండి అక్కడ పెట్టుకుని వెళ్ళేది, బయట పెట్టుకున్నాడు, అంత దొంగ నా కొడుకు. మీరైతే ఆ పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించి వాడిని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి. ఇదిగోండి రుచి రెస్టారెంట్ అని ఉంది కదా, ఇది నారాకోడూరు బుడంపాడు మధ్యలో ఉంటుంది. అన్నిటికంటే ఫస్ట్ పెట్టిన రెస్టారెంట్ ఇదే. ఇది పెట్టి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగా క్లిక్ అయిందండి, బిజినెస్ బాగుంది. మీరు కూడా అటు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి కనపడేది వచ్చేసి రైట్ సైడ్. అలా కొంచెం ముందుకెళ్తే ఈ కనపడేది ఫ్యాక్టరీ వచ్చేసి ఎంటీఆర్ ఈస్టర్న్ మసాలా అండి. ఈస్టర్న్ మసాలాలు ఉంటాయి కదా, అవి అనమాట ఎంటీఆర్ వాళ్ళది. ఇది కూడా 10-15 ఏళ్ళు అవుతుంది పెట్టి. ఇది కూడా మంచి బిజినెస్ ఉంటుంది. ఇక్కడ హోల్సేల్ అమ్ముతారు, లారీలు కూడా వెళ్తూ ఉంటాయి అనమాట, అంత ఎక్స్పోర్ట్. ఇది గుంటూరు లిమిట్స్ అయిపోయిందండి ఇక్కడతో. ఇక్కడ నుంచి చేబ్రోల్ లిమిట్స్ అనమాట, అందుకే బార్కెట్స్ కూడా పెట్టారు పోలీసులు. కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్ అని ఉంటుంది. ఇది హోల్సేల్ చికెన్ స్టాల్ అండి. గుంటూరు సిటీ మీద ఒక 30 రూపాయల వరకు తక్కువ ఉంటుంది రేటు. బిజినెస్ కూడా చాలా బీభత్సంగా చేస్తారు అనమాట. ఈ లెఫ్ట్లో వచ్చేసి తాటి ముంజలు చూడండి ఎలా పడేశారో. గుంటూరులో తిన్న తాటి ముంజలు మొత్తం తెచ్చి ఇక్కడే పడేస్తారు వీళ్ళు, వెస్ట్ ఫెలోస్ అనకూడదు కానీ. ఎక్కడ తిన్నాయి ఎక్కడ పడేస్తున్నారండి, అవన్నీ తగలబెడతారు, మళ్ళీ పొల్యూషన్ అనమాట. కొంచెం ముందుకెళ్తే పెట్రోల్ బంక్ అని కొత్తగా పెట్టారు. ఇక్కడే కొట్టిస్తాను పెట్రోల్ ఎక్కువ. ఇలా నారాకోడూరు బుడంపాడు మధ్యలో ఇలా కూరగాయలు అమ్ముతూ ఉంటారండి రోడ్ల పక్కన. వీళ్ళ దగ్గర కూడా ఆగమాకండి, వీళ్ళ వల్ల కూడా చాలా ట్రాఫిక్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళన్నీ ఎక్కడే పొలంలో నుంచి తెచ్చి పండించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొత్తగా పంజాబీ డాబా పెట్టారండి, ఇది కూడా బాగా సాగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కనబడేవన్నీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ అనమాట. రియల్టర్ అందరూ వెంచర్లు వేసినవి కొత్తగా వేశారు, ఇవి కూడా చాలా బాగా అమ్ముడుపోతున్నాయి. ఈ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయిపోయిందండి త్వరలో. చూస్తుండగానే నారాకోడూరు వరకు అయితే వచ్చేసామండి. ఈ లెఫ్ట్లో పోలీస్ వ్యాన్ కూడా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ పర్పస్. నవీన హోటల్ చాలా ఫేమస్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఫేమస్సే. లెఫ్ట్లో పెట్రోల్ బంక్ అండి, ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ పెట్రోల్ బంక్ కూడా చాలా ఫేమస్ అనమాట.
మాటల్లో పెట్టి జీరో చేయకుండా పెట్రోల్ కొట్టేస్తూ ఉంటారు. ఫైర్ వర్క్స్ ఇక్కడ. ఇది నారాకోట ఎంట్రన్స్ అనమాట. చూస్తానండి, నారాకోట సెంటర్ అనమాట, దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి నారాకోట మినీ బైపాస్ రోడ్ అంట. ఈ లెఫ్ట్ శివరాత్రి అప్పుడు లెఫ్ట్కి పెడతారు. మీరు ఎప్పుడు ఇంటి వస్తే ఖచ్చితంగా సాయి తాజా టిఫిన్స్లో ఉల్లిపాయ దోస్తానండి, ఆనియన్ దోశ చాలా బాగుంటుంది. ఈ నారాకోట సెంటర్లో ఉన్న హోల్సేల్ కూరగాయల మార్కెట్ అండి, గవర్నమెంట్ది. ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే బాపట్ల, లెఫ్ట్కి తీసుకుంటే తెనాలి వెళ్తాం అనమాట. మనం అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ నారాకోట దాటగానే అన్ని నర్సరీలు ఉంటాయండి, చాలా నర్సరీలు ఉంటాయి, స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి. ఎంతో వందలాది మందికి జీవనోపాధి అయితే కల్పిస్తూ ఉంటాయి స్పిన్నింగ్ మిల్స్ నర్సరీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఏరియాలో. ఇక్కడ కొత్తగా పెట్రోల్ బంక్ పెట్టారండి, షెల్ పెట్రోల్ బంక్. ఇది లావరత్తయ్య గారు వాళ్ళ బంధువులది అనమాట. ఇదిగోండి మా ఊరైతే ఇటే వెళ్ళాలి, సిద్ధపల్లి 2.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చాలా రూట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సిద్ధపల్లి అండి, స్ట్రైట్ వెళ్తే తెనాలి. ఇదిగోండి ఇదే అనమాట మా ఊరు వెళ్ళే రూటు. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇలా నర్సరీలు అన్నీ వస్తూ ఉంటాయి కోరి దగ్గరలో. ఆ కనపడేది జగనన్న కాలనీ. నర్సరీలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ నుంచి. మా ఊరికి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. ఈ ఏరియాని అయితే క్వారీ అంటారండి, క్వారీ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ క్వారీలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శివాలయం ఉంటుంది, బాలకోటేశ్వర స్వామి వారి శివాలయం. మన శివరాత్రి అప్పుడు అసలు ఇదంతా ఖాళీ ఉండదు. ఇదిగోండి దేవస్థానం. మీకు కుదిరితే మీరు కూడా తప్పకుండా వెళ్ళరండి, గుడి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా క్వారీ అనమాట, తవ్వేశారు అప్పటికప్పుడు. ఈ రైట్లో కనపడేది విజ్ఞాన్ యూనివర్సిటీ. క్వారీ నుంచి కొద్ది ముందుకెళ్ళగానే ఒక 1/2 కిలోమీటర్లు కానీ విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంటుందండి. విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గర రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం హోటల్స్, లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేశారు. బిందాస్ బిర్యానీ అంట, అన్ని హాస్టల్సే. హాస్టల్స్ కాలేజీల కంటే బయట ఎక్కువ ఉన్నాయి, అన్ని హాస్టల్స్ కట్టేశారు. చూడండి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్స్ ఉన్నాయి అనమాట. సగం మంది కాలేజీ వాళ్ళు, సగం మంది బయటే ఉంటారు. ఇది లారా ఎంట్రన్స్ గేట్ అండి విజ్ఞాన్ యూనివర్సిటీ దాటగానే లెఫ్ట్ సైడ్ శివాలయం కట్టారండి, చాలా అప్డేటెడ్ మోడల్గా ఉంది, లేటెస్ట్ శివాలయం. యూపీవీసీ విండోస్ అన్నీ పెట్టారు, చాలా బాగా నచ్చింది విండోస్ అయితే. ఇదిగోండి కనపడే గ్రీన్ మ్యాట్ కట్టిన హాస్టల్కి జనరేటర్ మనమే ఇచ్చాము. ఈ లెఫ్ట్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టండి. ఇక్కడ చాలామంది పొంగల్ చేసుకుంటూ ఉంటారు, పిల్లలకి చెవులు కుట్టిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. ఇది దాటగానే సంగం డైరీ వాళ్ళ ఈ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ అండి. చూడండి ఎన్ని సంగం డైరీ వెహికల్స్ ఉన్నాయో. ఇవన్నీ ఆంధ్ర మొత్తం, తెలంగాణ మొత్తం వెళ్తాయి అనమాట వెహికల్స్ ఇక్కడ నుంచి. ప్లాంట్ ఇక్కడే కదా. ఇది వచ్చేసి సంగం డైరీ వాళ్ళదే డీబీసీ హాస్పిటల్ అండి, ఈ మధ్య కట్టారు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట, పెద్దది, చాలా బాగుంది. ఈ హాస్పిటల్ పక్కనే సంగం డైరీ అండి. ఇది కొంచెం చూడండి, సంగం డైరీ మధ్యకి తాగిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు ఈ ఏరియాలో, అంత ఫేమస్ అనమాట. దాని పక్కన పార్క్ ఉంటుంది, సంగం డైరీ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇది వచ్చేసి వడ్లమూడి సెంటర్ అండి. లెఫ్ట్కి వెళ్తే సెలపాడు వెళ్తాము, రైట్కి వెళ్తే వడ్లమూడి ఊర్లోకి వెళ్తాము. ఈ అడ్రోడ్ దగ్గర నాన్ వెజ్ మొత్తం స్టాల్స్ అన్నీ పెడతారు, మా ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇదిగోండి ఇది కొంచెం ముందుకెళ్ళగానే కుమార్ మోటార్స్ వాళ్ళది ప్లాంట్, దాని పక్కనే కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. చూడండి దీని పక్కనే మళ్ళీ హార్వెస్ట్ ఇండియా నర్సరీలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ ఏరియాలో నర్సరీలు ఎక్కువ అండి, ఎందుకనో నర్సరీలు చాలా బాగా ఎక్కువ ఉంటాయి. అపార్ట్మెంట్స్కి ఎర్రమట్టి కానీ మొక్కలు కానీ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఎక్కువ వరకు. నేను ఇక్కడైతే ఒక జనరేటర్ ఏమండి నా లైఫ్లో ఫస్ట్ టైం జనరేటరు, హార్వెస్ట్ ఇండియా అని చెప్పి, ఇది ఒక అనాథ శరణాలయం లాంటిది అనమాట, పూర్ పీపుల్స్ కోసం కట్టింది. ఫస్ట్ జనరేటర్ దానికే అమ్మాను నేను. ఇప్పటివరకు అయితే జనరేటర్ స్టార్ట్ చేయించుకోలేదు, ఎందుకో నాకు తెలియదు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక నర్సరీ, వీళ్ళు ఇంటికి వచ్చి డిజైన్ చేస్తారనమాట, అడుగులు లెక్క కూడా తీసుకుంటారు. చెట్లు చూడండి ఎంత కాస్ట్లీ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇంకొక నర్సరీ ఉంది రైట్ సైడ్. మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ అంట, కొత్తగా పెట్టినట్టున్నారు. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సంగం జాగర్లమూడి రైల్వే స్టేషను. అదిగోండి రైట్ సైడ్ బోర్డు ఉంటుంది, సంగం జాగర్లమూడికి రైల్వే స్టేషన్. కానీ ఇలా వెళ్ళిపోవాలన్నమాట. మనం స్ట్రైట్ వెళ్తే జాగర్లమూడి కాలువ వస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ కూడా పెట్టారు, ఇది కూడా ఈ మధ్య పెట్టారు. ఇవన్నీ నర్సరీలు, పూల కుండీలు, ఇదిగోండి కోడిపుంజి బొమ్మలు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి నర్సరీలు వెళ్తుంటే నర్సరీ మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది అనమాట, అంత బాగుంటాయి నర్సరీలు, చాలా బాగుంటుంది ఫీల్. జాగర్లమూడి కాలం స్టార్టింగ్లో రైట్ సైడ్ అయితే కొత్తగా గుడి కట్టారండి, అయ్యప్ప గుడి బాగుంటుంది. ఇదిగోండి కాలం ముందు చిన్న కాలం వస్తుంది, చూస్తున్నాం చూడండి. ఇది దాటగానే పెద్ద కాలం వస్తుంది అనమాట, జాగర్లమూడి కాలువ. ఇది చాలా ఫేమస్. ఈ కాలువ పేరు వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ అండి. చూడండి వాటర్ అయితే వదిలేరు, ఈ మధ్య వరద నీళ్ళు వస్తే చాలా బాగా అనిపించింది చూడడానికి. ఎప్పుడైనా ఇక్కడ ఆగి చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట కాలువ ఇది.
బకింగ్హామ్ కెనాల్. ఇది మద్రాస్కి వాటర్ సప్లై అండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు. రండి ఆ లాకుల మీదకి వెళ్ళి మనం వచ్చిన బ్రిడ్జి ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇలా రౌండ్ వేసి వెళ్తాను. ఇదిగోండి మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. చాలా బాగుంటుంది అనమాట. ఇటు నుంచి వెళ్తే సేకూరు ఊర్లోకి వెళ్తాము. మీకు ఇక్కడ గుంటూరు మొత్తానికి వాటర్ సప్లై చేసే ఏ, ఒక కోనేరు ఉంటుందండి. ఈ కాలువ నుంచి కోనేరుకి వాటర్ ఎక్కిస్తారు. ఇవన్నీ మానసరోవరం, గుంటూరు మానసరోవరం దగ్గర వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, అక్కడికి వస్తాయి అనమాట వాటర్. అక్కడ ఫిల్టరైజేషన్ అయ్యి గుంటూరు సిటీలో వాళ్ళకి తాగడానికి వస్తాయి. ఆ కోనేరుకి వెళ్ళే దారండి ఇదంతా. గుంటూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలియదు. వాటర్ ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి వస్తుంది అనుకుంటారు. కాదండి, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయని తెలుసు. ఈ పైప్ లైన్ వచ్చేసేసి కోనేరు నుంచి పైప్ లైన్ సెలపాడు మీదుగా మన శివా డెంటల్ కాలేజ్ ఉంది కదా, అటు నుంచి వెళ్తాయండి ఒక పైపులు. చూడండి చాలా పెద్ద కోనేరు. ఇది చాలా లోతు కూడా ఉంటుంది. ఒక 3-4 తాడి చెట్లు లోతు అంత ఉంటుందంట. ఎప్పుడు నీళ్ళు ఎండిపోవు. ఎప్పుడు వాటర్ స్టాక్ పెడతానే ఉంటారు. వరద వచ్చినప్పుడల్లా వాటర్ ఇందులో పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడైతే నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటేనే ఇలా ఉంది, ఎక్కువ ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఎవరు ఈతలు కొడటానికి సాహసం కూడా జరిగింది దీంట్లో. అంతంత పెద్ద చేపలు కూడా ఉంటాయంట. కానీ సెక్యూరిటీ బాగుంటుంది ఇక్కడ. తాట తీస్తారు పోలీసులు కూడా చూస్తే. ఇదిగోండి పక్కన జాగలమ్మడి కాలువ వెళ్తుంది చూడండి. మొత్తం 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి నా ఫేస్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సుమారు ఒక 10 నిమిషాలు అయితే ఈ కోనేరు దగ్గర ఉన్నానండి. మైండ్ చాలా రిలాక్స్ అనిపించింది. ఇక్కడ కుక్కలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మనం ఎందుకు కోరుకుంటాం, ఒక రాయి తీసుకొని కుక్క మీద వేసామన్నమాట. ఆ కుక్క వెళ్ళిపోయింది. నాకు మన కుక్కలు అంటే భయం అనమాట, మామూలు భయం కాదు. ఇదిగో చూడండి ఎలా వేస్తాం రాయి తీసుకొని కుక్క మీదకి. దిగడానికి ట్రై చేశాను కానీ పాములు ఉంటాయేమని భయం వేసింది. పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయంట. ఎవరు లేని కూడా లేరు ఏమైనా అయితే, అందుకని చెప్పి దిగలేదు. ఇదిగో ఒక రాయి తీసుకొని వేసాను కుక్క మీద, జంప్ అది. నాకు ఎందుకు దిగబుద్ధి కాలేదు, భయం వేసింది ఎందుకో. కానీ ఇక్కడ వాటర్ చూసి ఈ వాతావరణం చూస్తే కొద్దిగా భయం అనిపించిందండి. ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉంది ప్లేస్ కూడా. చాలా భయంకరంగా అనిపించింది. మీరైతే ఎవరు రామాకండి. వస్తే వచ్చారు కానీ లవర్స్తో రామాకండి. దారుణాలు జరిగేటట్టున్నాయి ఇక్కడ చూస్తే. అంత బాగా దారుణంగా ఉంది ఇక్కడ అంతా. మీరు కూడా ఈ కోనేరుని ఎవరన్నా చూసుంటే కామెంట్ చేయండి. ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి. ఈ కోనేరు పక్కనే ఉన్న కాలువను కూడా చూస్తాను చూడండి. ఈ లాకులు అనమాట ఇవి. ఈ వాటర్ చూసారా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ వరద నీళ్ళు అండి. ఈ మధ్య వచ్చినాయి, మొన్నటిదాకా వాటర్ లేవు అసలు. ఇలా కాలువ ఫుల్ అయినప్పుడు ఈ కోనేరులోకి వాటర్ ఎక్కిస్తారు. అవి వాడుకుంటూ ఉంటారు అనమాట గుంటూరు మొత్తానికి. బ్రిడ్జ్ దాటగానే సంగం జాగర్లమూడి ఊరండి. సంగం డైరీకి కూడా ఈ ఊరి పేరే పెట్టినట్టున్నారు. ఇక్కడ సంగమేశ్వర స్వామి అనే దేవస్థానం ఉంటుంది, చాలా ఫేమస్. అందుకే సంగం డైరీకి కూడా ఈ పేరు పెట్టారు. రైట్లో వచ్చేసి రాధాస్వామి సత్సంగ వేసన ఉంది. ఇది తెనాలి బ్రాంచ్ అంట. ఇదేందో నాకు తెలీదు, ధ్యానం చేసుకునేవాళ్ళదంతా. ఇదంతా జాగర్లమూడి ఊరండి. జాగర్లమూడి ఊరు కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. కాలువ యువతలో ఒకలాగా ఉంటుంది, కాలువ అవతల ఒకలాగా ఉంటుంది ఊరు. ఇది వచ్చేసి జాగర్లమూడి సెంటర్ అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తే పల్లెటూరులోకి వెళ్తాము. ఇవన్నీ బస్సులలో రూట్ అండి. ఇది సెంటర్ అనమాట, బస్సులాగే సెంటర్. చాలా బాగుంటుంది వ్యూ. ఈ లెఫ్ట్లో అయితే సాయిబాబా గుడి ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ సాయిబాబా గుడి. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకైతే జాగర్లమూడి కాలువ వస్తుంది లెఫ్ట్ సైడ్. మళ్ళీ కోనేరు చూపించాను కదా, ఆ కోనేరులోకి వాటర్ సప్లై పంప్ హౌస్ ఇదేనండి. ఇక్కడి నుంచే వాటర్ మొత్తం సప్లై అవుతాయి. ఇది వచ్చేసి మన విజయవాడ నుంచి కాలువ వస్తుంది, కృష్ణా నది నుంచి. ఈ స్ట్రైట్గా వెళ్తే శివాలయం వస్తుంది, సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఇదిగోండి బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ కూడా చాలా ఫేమస్ గుడి. మీరు కుదిరితే తప్పకుండా వెళ్ళండి, కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఏమైనా అనుకుంటే. అంత ఫేమస్ గుడి అనమాట. ఈ లెఫ్ట్లో ఆంజనేయ స్వామి గుడి కొత్తగా కట్టారు. కోతులు ఎక్కువ ఉంటాయని చెప్పి మొత్తం గ్రిల్స్ వేసేసారండి ఇక్కడ. చూడండి గ్రిల్స్ మొత్తం గ్రిల్స్ అనమాట. ఇది పొలిమేర అనమాట. ఇది దాటగానే గుంటూరు పీకలవాగు ఉంది కదా, అదే అండి ఇది బ్రిడ్జి. ఈ మధ్య కాలం మొత్తం చాలా బాగా చేసినట్టున్నారు. వర్షాలు పడితే వరదలు వస్తాయని చెప్పి నీట్గా చేశారు మొత్తం సైడ్లు. ఈ బ్రిడ్జి దాటగానే నెక్స్ట్ వచ్చే ఊరు అంగలగుతురు అనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం అదిరిపోతాయండి. మనం ఏదో కోనసీమ వచ్చామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఈ టర్నింగ్ ప్లేస్ వచ్చేసి కోతుల మర్రి, ఎక్కువ యాక్సిడెంట్ జోన్ అండి. ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయి. అసలు రోడ్డు అయితే బాగుండేది కాదు మొన్నటి వరకు, 2 months వరకు. ఎంత చండాలం అంటే బండి గొల్ల అయిపోయేది. నా బళ్ళన్నీ గొల్ల అయిపోయినాయి ఈ రోడ్లో తిరిగి తిరిగి. ఇప్పుడు గవర్నమెంట్ మారాక రోడ్లు అయితే వేశారు. రోడ్లు చాలా బాగున్నాయి. ఇదిగోండి కొబ్బరి బొండాలు, తేనె అమ్మేవాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువ. ఎవరు గెస్ట్ హౌస్ కడుతున్నారు చూడండి, చాలా బాగా కట్టుకున్నారు, సూపర్ కట్టారనమాట. ఇవన్నీ నిమ్మకాయ తోటలు, అరటి తోటలు ఎక్కువ అండి ఏరియాలో. మనం ఎండాకాలం వస్తే చల్లగా ఉంటుంది అనమాట. ఏరియా మొత్తం అంత చల్లగా ఉంటుంది. రైట్ సైడ్ తేనె అమ్ముతున్నారు. ఇక్కడ తేనె అమ్ముతున్నారు కానీ అది ఎంతవరకు నిజమో, నాకు క్వాలిటీ బాగుంటుందో నాకు ఐడియా లేదు. చెక్ చేసి తీసుకుంటే ఇదిగోండి అంతా తేనె అనమాట. వీళ్ళు మేమే డైరెక్ట్గా
తేనె పండిస్తూ ఉన్నట్టు చెప్తూ ఉంటారు. అడిగితే రేట్లు కూడా ఎక్కువ చెప్తారు. ఏరియాలో కనుక మీరు ఎప్పుడన్నా వస్తుంటే ఒక 5 మినిట్స్ ఆగండి. నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఆగబుద్ధి అవుతుందండి. కొబ్బరి బొండాలు ఉంటాయి ఆగడానికి, చెరుకు రసం బళ్ళు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. అన్ని నిమ్మ తోటలు ఎక్కువ ఇక్కడ, అరటి తోటలేదు. మనకి గుంటూరుకి వచ్చే అరటి ఆకులు మొత్తం ఇక్కడి నుంచే వస్తాయండి. అరటికాయలు కూడా ఇక్కడి నుంచే వస్తాయి. ఇదిగోండి కొబ్బరి బొండాల బండి కూడా ఉంది చూడండి ముందు. ఇది చాలా పెద్ద పాయింట్ అనమాట, కొబ్బరి బొండాల పాయింట్. ఈ పక్కనే తేనె అమ్మే పాయింట్ కూడా ఉంది. ఇదిగోండి ఎంత తేనె హబ్ అనమాట. ఇదంతా హనీ హబ్ అని చెప్పుకోవచ్చు. వేరే గెస్ట్ హౌస్ కట్టుకున్నారు పొలాల్లో. ఇలాగే కొంచెం ముందుకెళ్తే ఐస్ ఫ్యాక్టరీ వస్తుందండి. ఈ ఐస్ ఫ్యాక్టరీ కూడా చాలా రోజుల నుంచి ఉంది ఇక్కడ. చాలామంది ఏరియా ఎవరికి ఐస్ కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సింది. ఈ కొత్తగా లెఫ్ట్లో అపార్ట్మెంట్ కట్టారండి పొలాల్లో. బాగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లాట్లు కూడా అమ్ముడుపోయినాయి. జనరేటర్ కోసం వెళ్తే జనరేటర్ అయితే మేము కొనమని చెప్పారు. ఎందుకో వాళ్ళకి తెలియాలి. ఇది అంగళకుదురు సెంటర్ వస్తుందండి. అంగళకుదురు స్టార్టింగ్లో ఇలా పెద్ద చెరువు ఉంటుంది, వాకింగ్ ట్రాక్. ఈ లెఫ్ట్లో మనం తెనాలి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే అంగళకుదురు ఊర్లోకి వెళ్తాం అనమాట. ఈ టర్నింగ్ చాలా బాగుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. చూసేయండి నాతో పాటు మీరు కూడా చూసుంటారు. ఇదంతా తిరిగే ఉంటారు అనుకుంటున్నాను ఏరియా మొత్తం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొలకలూరు, గుడివాడ అనే ఊర్లు వస్తాయంటండి. అంగళకుదురు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఇటువైపు నుంచేనండి. ఇదిగోండి రోడ్డు అయితే లెఫ్ట్కి ఉంటుంది. ఈ లెఫ్ట్లో హోటల్ కూడా ఉంటుంది, బాగుంటుంది టిఫిన్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక కాలువ వస్తుందండి. ఈ కాలువ దాటగానే తెనాలి బోర్డర్ అండి. తెనాలి ఎంటర్ అయినట్టు అనమాట. ఈ కాలం నుంచి తెనాలి స్టార్టింగ్ అనుకోవచ్చు. తెనాలి గుంటూరు కంటే చాలా బాగుంటుంది. తెనాలి పేరు ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు తెనాలిని. కొంచెం ముందుకు వెళ్ళాక జీవికా ఫార్మసీ అని ఆయుర్వేదం మందులు తయారు చేసే ఫ్యాక్టరీ అయితే ఒకటి ఉంటుందండి. చాలా బాగుంటాయి మందులన్నీ, మేము వాడుతూనే ఉంటాం పిల్లలకి. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వచ్చేసి జేఎంజే కాలేజ్ అని ఉంటుంది, ఉమెన్స్ కాలేజ్. జేఎంజే కాలేజ్ కూడా తెనాలిలో బాగా ఫేమస్ అనమాట. ఇదే జేఎంజే కాలేజీ. ఇప్పుడైతే ఎవరు లేరు, నేను వెళ్ళే టైంలో అంతా లోపల ఉన్నట్టున్నారు, చదువుకుంటున్నట్టున్నారు. కొంచెం ముందుకెళ్తే ఇంకా అన్ని తెనాలి ఊరు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అపార్ట్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఒకటి ఉంటుందండి. కొబ్బరి నూనె ఆడిస్తూ ఉంటారు ఇక్కడ. ఎప్పుడు కొబ్బరి నూనె హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. మన కళ్ళ ముందే ఆడిచ్చిస్తారు. ఈ రైట్ సైడ్ కనపడే అపార్ట్మెంట్స్ అన్నిటికీ నేనేనండి జనరేటర్లు సప్లై చేసింది. సుమారు ఈ ఏరియాని సుల్తానాబాద్ అంటారు. సుల్తానాబాద్లో సుమారు 15 జనరేటర్ల వరకు మనం ఇచ్చినవి ఉన్నాయి. నా కస్టమర్ ఒకే కస్టమర్ అండి. ఈ ఏరియా మొత్తం డెవలప్ చేశారు ఆయన. మన దగ్గర తప్పితే జనరేటర్లు ఎవరి దగ్గర తీసుకోరనమాట. తెనాలి అయితే వచ్చేసామన్నమాట మొత్తానికి. తెనాలి స్టార్టింగ్లో ఉన్నాం. ఈ ఏరియా పేరు వచ్చేసి సుల్తానాబాద్. హోటల్ అయితే బాగా పెట్టారండి, నచ్చింది. అందుకే ఫోటో తీసి తమిళనాడులో కూడా పెట్టారు. ఇది హోటల్ అండి. సినిమా యాక్టర్స్ అందరి ఫోటోలు అయితే వేశారు. ఈ లెఫ్ట్లో నిమ్మకాయల మార్కెట్ అండి, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ అనమాట. నిమ్మకాయలు హోల్సేల్, మన ఇండియా మొత్తం వెళ్తాయి ఇక్కడ నుంచి నిమ్మకాయలు. మనం కూడా లోపలికి తొంగి చూసేద్దామా. ఇదిగోండి ఆంధ్ర ప్యారిస్ అని బోర్డు పెట్టారు. నిమ్మకాయల మార్కెట్ ముందే నిమ్మకాయలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. తెనాలిలో కూడా రోడ్లకి ఇటుపక్కన చెట్లు బాగా ఉన్నాయండి. ఎండేం తగలదు. రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఒకటి కడుతున్నారు కొత్తగా. వెళ్ళి బ్రోచర్ అయితే ఇచ్చొచ్చాను. ఇదిగోండి చెట్లు చూడండి ఎలా ఉన్నాయి తెనాలిలో. గుంటూరు క్లైమేట్కి తెనాలి క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. తెనాలిలో చల్లగా ఉంటుంది, ఎందుకంటే తెనాలిలో కాలువలు ఉంటాయి, వాటర్ ఎక్కువ. ఇది వచ్చేసి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ అండి. ఇది కూడా మన గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ అంత సీనియారిటీ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కూడా పడయ్యే స్థితికి వచ్చిందని అనుకుంటున్నాం. కొత్త బ్రిడ్జ్ చేస్తారు ఎప్పటికైనా త్వరలోనే. గుంటూరులో అయితే 5-6 బ్రిడ్జ్లు స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా. ఇదిగోండి తెనాలి ఓవర్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ మీదకి రాగానే ఒక ఫీల్ అనమాట, తెనాలి వచ్చామని. ఈ బ్రిడ్జ్ మీద నుంచి రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉంటుంది, రైలు పట్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయండి. మరి ఒకవేళ బ్రిడ్జ్ కట్టాలంటే కనుక ఏం చేస్తారో మరి. ఇది వచ్చి తెనాలి రైల్వే స్టేషన్ అండి, తెనాలి జంక్షన్ కూడా. గుంటూరు నుంచి తెనాలికి దారిలో ఉన్నాడని బాగానే చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఫ్రెండ్స్.